ప్రభుత్వ పాఠశాలలు తమ పనితీరు మెరుగుపర్చుకోవాల్సి ఉందని వైద్య శాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. మెరుగైన ఫలితాలు సాధిస్తూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నిలవాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలోని విద్యాసంస్థల పనితీరు, మౌలిక సదుపాయాలు కొరత అన్న అంశంపై నగరంలోని సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు నగరానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యాసంస్థల పనితీరు మెరుగుపర్చుకునేలా ప్రజాప్రతినిధులు కూడా తమ విలువైన సూచనలివ్వాలని మంత్రి కోరారు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో బేసిక్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయా? నెంబర్ 2, ఆ ఇన్స్టిట్యూషన్ కు సరిపోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే క్లాస్ రూమ్స్ కావచ్చు, లేదా కాలేజ్ సెంటర్ ల్యాబ్స్ కావచ్చు, లైబ్రరీస్ కావచ్చు, ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా? నెంబర్ 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెంబర్ 3 ఫ్యాకల్టీకి సంబంధించి టీచర్స్ ఆ స్కూల్లో ఉన్న స్ట్రెంత్ తగ్గట్టుగా ఉపాధ్యాయులు ఉన్నారా లేదా? ఈ 3 సమకూర్చిన తర్వాత మనం కాన్సన్ట్రేట్ చేయవలసింది ఎన్రోల్మెంట్ పైన. ఎందుకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో సరిగా ఎన్రోల్మెంట్ ఉండడం లేదు? ఆ బస్తీలలో కానీ ఆ వార్డులలో కానీ ప్రభుత్వ పాఠశాల పైన నమ్మకం కల్పించడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు. ఎడ్యుకేషన్ ఇస్తున్నామంటే ఇస్తున్నామని కాకుండా ఈరోజు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ సిటీలో మరి ఎక్కడ చూసినా కానీ ఏ గల్లీలో, ఏ బస్తీలో, ఏ ప్రాంతంలో అయినా కానీ కొన్ని వేలాది సంఖ్యలో వచ్చింది. అయితే దానికి దీంట్లో ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కాలేజెస్ కూడా మరి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ, మరి కావాల్సినటువంటి సౌకర్యాల విషయంలో మనకు డ్రాప్ అవుట్స్ ఎందుకు వస్తున్నాయి, ఎన్రోల్మెంట్ ఎందుకు జరుగుతలేదు, రిజల్ట్స్ ఎందుకు ప్రాపర్గా వస్తలేదు అనేటువంటి విషయంలో మరి సీరియస్గా మంత్రి గారి ఆదేశాల మేరకు మనము ఇంకా డెప్త్ వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది.